హాయ్ అమ్మా, ఏం పేరు నీ పేరు? దుర్గా భవాని. దుర్గా భవాని. బాగుంది పేరు. ఏం చదువుతున్నావు నువ్వు? పీజీ పీజీలో ఏం చేస్తున్నావు? మైక్రోబయాలజీ. ఓ నైస్, గుడ్. అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, ప్రచారాలు చూస్తున్నావు హోరాహోరీగా. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. 2014 ఎలక్షన్తో పోల్చుకుంటే 2019 ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉండబోతున్నాయి. ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? నేనైతే జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ముందు సంవత్సరం ఆయనకి అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి ఈయనకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరికి ఇచ్చారు అవకాశం? చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు కాదని జగన్ కోరుకుంటున్నావు నువ్వు? అదే రీజన్ అండి. అంటే ముందుసారి ఆయనకి అవకాశం ఇచ్చాము, ముందుసారి 5 years ఆయన చేశారు, ఇప్పుడు ఆయన చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నారు. సరే, ఈ 5 years నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసావు కదా, ఎలా అనిపించింది నీకు? బాగానే అనిపించిందండి. బాగానే అనిపించిందా? మీకు ఏమేమో పథకాలని మన అందే, మీ ఇంట్లో కానీ నీకు కానీ అందే. ఏమేమి వచ్చాయి? నాన్నగారికి అదే వ్యవసాయం సైడ్ నుంచి వచ్చింది. ఓకే, వ్యవసాయ వృత్తి వచ్చింది. నీకేమైనా స్కాలర్షిప్స్ కానీ వస్తుంది. ఎంత వచ్చింది? ఇంకా రాలేదు, ఫస్ట్ ఇయర్ కాబట్టి వస్తుంది. నమ్మకం ఉంది. ఓకే, ఈ 5 years నుంచి చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపించింది. మరి చంద్రబాబు నాయుడు పనితీరు బాగానే ఉంది అంటున్నారు, జగన్ కావాలనుకుంటున్నారు, ఎందుకని? అదే అండి, సేమ్ రీజన్. అంటే 5 years ఆయన చేశారు, ఇప్పుడు ఇతను చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చేస్తాడని నమ్మకం ఉందా? ఉంది అండి. ఎలా నమ్ముతున్నారు? అంటే వాళ్ళ నాన్నగారు చేశారు, ఈయన కూడా చేస్తారు అనే నమ్మకం ఉంది. నాన్న చేశారు కాబట్టి జగన్ కూడా చేస్తారు నమ్మకం ఉంది. సరే, ఈ నమ్మకం కూడా పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒకసారి అవకాశం ఏమంటున్నాడు కదా, ఎలా ఉండబోతుంది? అంటే అతనికి ఫస్ట్ నుంచి రాజకీయంలో అనుభవం లేదు, అతను వస్తే ఎలా ఉంటుంది అని కొంచెం డౌట్గా ఉంది. రాజకీయ అనుభవం లేదంట. తిరుగుతున్నాడు కదా 5 years నుంచి. తిరుగుతున్నారండి, కానీ అంటే నా ఫీలింగ్ అది. మీ ఫీలింగ్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదు, జగన్ బాగుంటుందని. ఓకే, ఒక స్టూడెంట్గా, ఒక MSc చదువుకునే స్టూడెంట్గా చెప్పు, ఈసారి నీ మద్దతు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నా? జగన్కి ఇస్తానండి. డౌటే లేదు, ఫుల్ హ్యాపీగా చెప్తున్నాను. అవునండి. అంత అభిమానమా? అవునండి. రైట్, మీది ఎక్కడ? మాది రాజమండ్రి. ఎలా ఉందమ్మా డెవలప్మెంట్? ఎలా అనిపించింది 5 yearsలో? బాగుందండి, బాగా డెవలప్ చేశారు. రోడ్స్, వాటర్, డ్రైనేజ్ బాగానే ఉందా? బాగానే ఉంది. మీకు సెక్యూరిటీ బాగుందా? లేడీస్ సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. మొత్తం మీద టీడీపీ పరిపాలన కూడా బాగానే ఉంది. బాగానే ఉంది, కానీ మార్పు కావాలి. మార్పు కావాలంటే అది జగన్ అయితే బాగుంటుందని ఫీలింగ్. రైట్, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ నాకు తెలియదండి. అంటే ఏ పార్టీకి వ్యక్తి బాగుంటుంది? ఇక్కడ కూడా జగన్ అయితే. జగన్ పార్టీ, వైసీపీ పార్టీ ఏదైనా పర్లేదు, ఆయనకే వేస్తాం. అంతే, ఇలా డౌటే లేదు. లేదండి, మార్పు లేదు, నో డౌట్, పక్కా. నమస్తే అన్న, మీ పేరేం పేరు? నా పేరు సుబ్బారెడ్డి అండి. సుబ్బారెడ్డి గారు, ఏం చేస్తుంటారు మీరు? ఆటో అండి. ఆటో డ్రైవర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఏం చదువుతున్నారు? 10th class. 10th class. ఎలా ఉంది నీ ఆటో? బాగా నడుస్తుందా? పర్వాలేదు. గిరాకీ బాగుందా? ఓకే, పర్వాలేదు. రైట్, చూస్తున్నాం మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మొత్తం ఈ నియోజకవర్గం అంతా తిరుగుతారు, సిటీ మొత్తం ప్రయాణిస్తారు. ఆల్ ఇండియా తిరిగి వచ్చా. ఆల్ ఇండియా తిరిగి వచ్చారా? మొత్తం టోటల్ 10 years. ఆల్ ఇండియా. అంటే నీకు చాలా అవగాహన ఉంది, ఎలక్షన్ చూస్తున్నారు మీరంతా. రైట్ సార్, ఓకే. ఈసారి ఈ 2019 ఎలక్షన్స్లో మీరు ఒక ఆటో డ్రైవర్గా, ఈ నియోజకవర్గ ఓటర్గా మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? నాది ఈ నియోజకవర్గం కాదండి, జగ్గంపేట నియోజకవర్గం. కానీ ఇక్కడ ఉంటున్నారు రాజమండ్రి. ఇక్కడ ఉంటున్నా. జగ్గంపేట నియోజకవర్గం ఎప్పుడు వచ్చింది? గండేపల్లిలో ఏ ఓటర్ దేనికి వేస్తే అదే గెలుస్తుంది. రాజమండ్రి ఓటర్ వైఆర్సీపీ. ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు మీరు? జగన్. ఎందుకని ఖచ్చితంగా చెప్తున్నారు? ఆయన పరిపాలన వన్ టైం చూద్దామని. వన్ టైం చూద్దామని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన ఆల్రెడీ చూశారు, ఎలా ఉంది? నో, సరిగా లేదండి. ఏం నచ్చలేదు? పాలన సరిగ్గా లేదు. ఏం పాలన బాగాలేదు? కేంద్ర బడ్జెట్ ఇస్తే పోలవరంలో కేంద్ర బడ్జెట్ అంతా రాష్ట్రానికి 20% అయితే అందులో 99% కేంద్రాంది. ఈ బస్సులు ఇవన్నీ తిప్పి అన్ని చూపించాడు, ఏమి చేయలేదని జగన్ ఏమన్నా అంటే దానికి వ్యతిరేకంగా ఈయన 10 చూపిస్తున్నాడు. పోలవరం కేంద్ర రాష్ట్రంలో 10 పైసలు పెట్టాల, అంతా కేంద్రమే. మేము చూపించానే బస్సులు, ఆయన తిప్పాలని పని ఏంటండి? కేంద్రం పెట్టిన తర్వాత రాష్ట్రానికి సంబంధం ఏముంది? అంతా తీసుకెళ్ళి మేమే చేసామన్నా? అన్ని కేంద్రం 1600 కోట్లు అంతా ఇచ్చారు, అంతా ఖర్చు పెట్టకుండా రాష్ట్రానికి ఈ బస్సులు ఈ జనాలను ఇబ్బంది పెట్టి ఒక్కొక్క డిపోకి 20 బస్సు అని చెప్పి లెక్క చేసి అన్నీ పంపించండి పోలవరానికి. అందుకు పంపించాలండి, అది ఎందుకు? జనాలు ఇబ్బంది పెట్టినట్టే కదా, పరిపాలన సరిగ్గా లేనట్టే కదా. అది
సరే పరిపాలన బాగాలేదంటున్నారు, అనేక సంక్షేమ పథకాలు పెట్టినా ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారంటున్నారు. మీకేం అందలేదా ఫలాలు ఏమందలేదా? గవర్నమెంట్ తరపు నేను ఇప్పుడు ఓ పథకం వచ్చి తీసుకోలేదు, తీసుకోను కూడా. ఎందుకని? నా సెల్ఫ్ నీ సెల్ఫ్ నీకు ఇష్టం లేదు. ఇష్టం లేదండి. రైట్ సార్, ఓకే. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదు, పక్క పెడదాం. మరి జగన్ వస్తే చేస్తాడా ఈ రాష్ట్రానికి అభివృద్ధి తీసుకెళ్తాడా? చేస్తాడండి, అది కన్ఫర్మ్. ఏం చేస్తున్నావా? రెడ్డిగా నేను చెప్తున్నా. ఆయన రెడ్డి, నువ్వు రెడ్డియా? పార్టీ ఫీలింగ్ కాదు, కులం అనేది కాదు. నేను రెడ్డి అని చెప్తున్నాను, ఆయన రెడ్డి అని కన్ఫర్మ్ చేస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు, ఆయన ఇప్పుడు అదే చేస్తాడు ఇప్పుడు కూడా. అంత నమ్మకమా? అంత నమ్మకం 100%. పక్కా. ఎస్. రైట్. ఈసారి ముఖ్యమంత్రి జగన్ కావాలని కోరుకుంటున్నారు. మరి నవరత్నాల పథకాలు ప్రజలకు వెళ్తాయి అంటారా? అది నాయకుల్లో ఉంటుందండి. ఈయన దేవుడు వరమిస్తే పూజారి పెట్టకపోతే మనం ఏం చేస్తాం? ఓకే. దేవుడు వరమిస్తాడు, పూజారి సగం తినేసి సగం ఇస్తారు. దేవుడు ఎవరు, పూజారి ఎవరు? దేవుడు జగన్ అనుకున్న పూజారి నాయకులే. ఎమ్మెల్యేలు నాయకులు, చోట నాయకులు, బడా నాయకులు ఉంటారు. ఆ చోట నాయకులే అందరికి అందిస్తే అందరికి అందుతుంది. సగం తినేసి సగం నెక్కితే ఎలాగుంటుందండి? అలాగుంటుంది పరిపాలన కరెక్ట్గా. మన అమెరికా నోయిడాలో ఉంది. బండి ట్రాఫిక్ సైడ్ ఆపితే ఫైన్ అంటారు. ఇక్కడ సైడ్ 99 బళ్ళు అది అక్కడ ఫైన్ వేయడు. ఓకే, ఈ మార్పు రావాలి. మార్పు రావాలండి. అది ఎవరి వల్ల అవుతుంది? అది ఒక మన ప్రజలతో రావాలి మార్పు, నాయకులతో కాదండి. లంచం అడిగితే నీకెందుకు లంచం వారని మనం అడిగితే అప్పుడు స్టాండర్డ్ స్టెబిలిటీగా ఉంటుంది. స్వచ్ఛ పరిపాలన రావాలంటే ఈసారి ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మాకు జగనే కావాలండి. స్వచ్ఛ పరిపాలన. ఎస్, జగన్ పక్కా. రాజమండ్రి ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే మంది తిరిగి పెట్టుబడి మన డెవలప్మెంట్. అది రాజకీయంలో అది ఎక్కడైనా ఉన్నదండి. రాజకీయం మన డబ్బే మనకి డెవలప్మెంట్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే జగన్ వైఆర్సీపీ ఇక్కడ వైసీపీ గెలవాలి రాష్ట్రంలో అంతే. నీ మద్దతు ఎవరికి ఇస్తావు? జగన్. డౌటే లేదా? అయినా ఏం పేరునా? లావణ్య. ఏం చదువుతున్నామ్మా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. గుడ్. ఏ గ్రూపు? సిఎస్సి. వెరీ నైస్. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, చూస్తున్నారు మీరు, ప్రచారాలన్నీ రోజు మీకు వినపడుతున్నాయి. మరి 2019 ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? నీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటున్నావమ్మా? అంటే ఆయన చేసిన పథకాలు అవి వాటి వల్ల. పథకాలు మీకు బాగా నచ్చాయా? పిల్లలకి ఎడ్యుకేషనే కాదు, పసుపు కుంకుమే కాదు, మొదలైన వాటి వలన. మీకేమైనా వచ్చాయమ్మా ఆ పథకాలు? మీ కానీ మీ మమ్మీకి కానీ ఎవరికి వచ్చాయా? పసుపు కుంకుమ వచ్చిందా? డబ్బులు వచ్చాయా? సో ఈ 5 years చంద్రబాబు నాయుడు పరిపాలన హ్యాపీగా ఉన్నారా మీరు? హ్యాపీగా ఉన్నారా? ఉన్నామండి. హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఎవరిని కావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. ఓకే అమ్మ, మరి ఈసారి జగన్ ఒక అవకాశం అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు. ఎలా ఉంటుంది ఈసారి? కొంచెం కాంపిటీషన్ టఫ్గానే ఉండొచ్చు. బట్ చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఎడ్యుకేషన్ పరంగా మొత్తం అన్నిటికీ బాగుంటుంది తను చేసిన పరిపాలన వల్ల. వీళ్ళు వస్తే ఆ పని జరగదని అనుకుంటున్నావా? జరుగుతుంది, కానీ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నావు, తర్వాత చూద్దాం అంటున్నావా? నెక్స్ట్ చూద్దాం అనుకుంటున్నావు? ఓకే. ఒక స్టూడెంట్గా నువ్వు సేఫ్గా ఉన్నావా ఈ 5 years ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో? ఆబ్వియస్లీ బాగుందా? రైట్ అమ్మా. మరి ఈసారి ఎవరికి మద్దతు ఇస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు. సరే, మీరు రాజమండ్రి కదా, ఎలా ఉంది డెవలప్మెంట్? చాలా బాగుంది. చూస్తున్నావు కదా చిన్నప్పటి నుంచి వెళ్ళి, ఎలా ఉంది ఇప్పుడు డెవలప్మెంట్? చాలా బాగా డెవలప్ అయింది రాజమండ్రి. ఈ 5 years అయిందా, అంత ముందుకే అయిందా? ఈ 5 years. ఈ 5 years బాగా బాగా చేశారా? చాలా బాగా చేశారు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేశాడా? రైట్. మళ్ళీ ఎవరు కావాలి? చంద్రబాబు నాయుడు. నో డౌట్. పక్కా. నువ్వు ఓటేస్తే ఎవరికి వేస్తావు? చంద్రబాబు నాయుడు. డెఫినెట్లీ. హాయ్ సార్, నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? అలీ సార్. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, 2019 ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు చాలా టఫ్గా ఉండబోతున్నాయి. మీరు ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఒకసారి జగన్ ఛాన్స్ ఇద్దారండి. ఎందుకని జగన్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చూడాలి కదండి జగన్ పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నారు. సరే, 5 years నుంచి చంద్రబాబు నాయుడు ఈ కొత్త రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. 5 years నుంచి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? బెటర్, పర్వాలేదు. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదండి అతను, దాని గురించి పర్వాలేదు. ఎలా ఉంది డెవలప్మెంట్? పర్వాలేదు. ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ పర్వాలేదు, బాగానే ఉందా సార్? ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా వచ్చాయంటారా? రాలేదమ్మా. ఏం రాలేదు సార్. మరి సీనియర్ నాయకుడు అంటున్నారు, మరి ఈసారి జగన్ కోరుకుంటున్నారు, ఎందుకని? అవకాశం ఇచ్చి చూడాలి కదండి ఇతని పరిపాలన ఎలా ఉంటుంది అంతే. మరి జగన్కి వస్తే అవకాశం చంద్రబాబు నాయుడు కన్నా బాగా పరిపాలిస్తారు అనుకుంటున్నారా? చూస్తే కానీ తెలియదు కదండి, ఒకసారి చూడాలి అంతే.
మొత్తం మీద ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటారు? చాలా టఫ్గా ఉంటుంది. ఆల్ వీళ్ళని కూడా చెప్పలేమండి. టఫ్గా ఉంటుంది, ఎలక్షన్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా అవకాశం అడుగుతున్నాడు కదా. అంటే ఎక్స్పీరియన్స్ వీళ్ళంతా బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదండి. చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ వీళ్ళకంతా ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కదా. ఇంకా అంటే వాళ్ళంతా చేసిన పరిపాలన వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు చేయాలని వాళ్ళు చేయాలి, వాళ్ళు చేసిందంట. వీళ్ళకంతా మళ్ళీ అవగాహన అంతా కొత్తగా ఉంటుంది. వాళ్ళైతే అంతా ఆల్రెడీ చేసింది కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉంటుంది. వీళ్ళకి మళ్ళీ ఏబిసిడి కానీ మొదలెట్టాలండి వీళ్ళకి. ఓకే, మొత్తం మీద ఈసారి మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? జగన్కి ఇద్దాం అనుకుంటున్నాం. నో డౌట్. రైట్ సార్, థాంక్యూ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.